వెనకాల కూర్చుని జర్నీ చేయండి తాగకుండా కూర్చోబడిపోద్ది. ఆడు ఎట్టా తిప్పుతాడో మనకి తెలియదు అసలు. ఇప్పుడు ఒక గంటకి 60 కిలోమీటర్ల వేగంలో వెళ్ళారంటే గుడ్, 70 అంటే నార్మల్. కానీ 110, 150 కిలోమీటర్ల వేగంలో ఒక 80 దాటితే డేంజర్. ఒక బస్సు వెళ్తోంది అంటే ఎలా వెళ్ళగలుగుతున్నాడు? 400 కిలోమీటర్లు 3.5 గంటల్లో, లేదా 250 కిలోమీటర్లు 3 గంటల్లో వెళ్ళిపోతున్నాడు అండి. ఇప్పుడు విజయవాడ టు హైదరాబాద్కి 3 గంటల్లో వెళ్ళిపోతున్నారు, 3.5 గంటల్లో. ఎందుకని అంటే గంటకి 100 కిలోమీటర్ల పైన. అది అంటే ఏమవుతుంది అక్కడ? దాంట్లో వాళ్ళకి ఆటోమేటిక్గా ఈ స్పీడ్ని కంట్రోల్ చేయగలంలే అనే ధైర్యం బాగానే ఉంది. మందు లేకుండా అట్లా డ్రైవ్ చేస్తే ప్రాబ్లం లేదు, కంట్రోల్లో ఉంటుంది. మందుతో ఉన్నప్పుడు ఇంకొకటి, మన రోడ్లలో ఉన్నది సివిక్ సెన్స్ లేదు మనకి. సివిక్ సెన్స్ మీన్స్ ఇప్పుడు హైవేల మీదకి గేదెలు తోలకూడదు, మన గేదెలు హైవేల మీద, ట్రాక్టర్లు రాకూడదు వచ్చేస్తాయి, 2 వీలర్ రాకూడదు, ఆటోలు రాకూడదు. ప్లస్ హైవే మీద వెళ్ళేటప్పుడు నీకు ఏదన్నా స్లో చేసుకోదలుచుకుంటే పక్కకి వెళ్ళి స్లో చేసుకోవాలి. ఇవన్నీ నడుస్తాయా మన దగ్గర? లేదు, అడ్డంగా వచ్చేస్తారు. రెండవది, అసలు ఈ టిప్పరు ఇసుక లారీల వాళ్ళైతే నిజమైన యమదూతల్లాగా వస్తుంటారు.